అది గ్లోబల్ వార్మింగ్ ప్రభావమా? అది విపరీత వాతావరణ పరిస్థితుల ఫలితమా? వేసవిలో విపరీతమైన వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి? సామాన్య జనం గగ్గోలు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాతావరణ శాఖ ఏమంటోంది? వేసవి మొదలైంది. వీపు మండిపోయే ఎండలు కాస్తున్నాయి. అయినా సాయంత్రానికి వాతావరణం మారిపోతుంది. అకాల వర్షాలు జనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఒక పక్క ఒంటిమిట్ట లాంటి చోట్ల 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైతే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వానలు దంచుకొడుతున్నాయి. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? గత 2 ఏళ్లుగా మార్చి, ఏప్రిల్లో వర్షాలు ఎందుకు పడుతున్నాయి? వేసవికాలంలో వర్షాలు దంచుకొట్టడం తెలుగు రాష్ట్రాల్లోని విచిత్ర వాతావరణ పరిస్థితులకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఒక పూట విపరీతమైన ఎండ, మరో పూట వానలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వానలు పడుతున్నాయని వాతావరణ శాఖ లెక్కలు చెబుతోంది. శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, ఇటు జగిత్యాల, నిర్మల్, మహబూబ్నగర్, కరీంనగర్, ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అకాల వర్షాలతో జనజీవనం స్తంభిస్తోంది. సీజన్ కాని సీజన్లో వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారకు ముందే భారీ వర్షం కురిసి వెలుస్తోంది. పైగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. వడగళ్ల వానతోని ఈదురుగాలులు వీయడంతో మొక్కజొన్న పంటలు కానీ, నువ్వులు కానీ, మామిళ్ళు కానీ మొత్తం కాయ దశలో ఉన్న మామిడంతా రాలిపోయింది. మొక్కజొన్న కోతకొచ్చే దశలోకి వచ్చేసరికల్లా అన్ని పాలు పోసుకునే దశలో ఉన్నవి. అవన్నీ గాలి వానలకు రాత్రి మొత్తం అడ్డం పడిపోయి కర్రంతా నాశనం అయిపోయింది. నువ్వులన్నీ కూడా పడిపోయినాయి. మనకు ఈ రైతులకు ఎప్పుడైనా కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ సాయం చేస్తామని చెప్పడం కానీ ఏది ఇంతవరకు కూడా రైతులకు సాయం చేయడం లేదు. వడగండ్ల వానకు మొత్తం మ్యాంగో అంతా కూలిపోయింది, కింద పడి ఇదైపోయింది. మొక్కజొన్న కానీ, వరి కానీ మొత్తం కింద పడి రైతులకు అపార నష్టం జరిగింది. దీన్ని పంట నష్టపరిహారం వాల్యుయేషన్ చేసి ఎవరైతే రైతులు నష్టపోయారో రైతులకు ఖచ్చితంగా నష్టపోయిన వరకు ఎకరానికి ఎంత అని డిసైడ్ చేసి మ్యాంగో రైతులకు అనుకుని వడ్లు పండించిన రైతులకు కానీ, మొక్కజొన్న రైతులకు కానీ పంట నష్టపరిహారం చెల్లించాలి. లేకపోతే భవిష్యత్తులో రైతులు ముందుకొచ్చి వ్యవసాయం చేయడానికి కూడా వెనుక ముందు అవుతుంది. పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతుంది, లేబర్ ఛార్జ్ పెరిగింది. తెలంగాణలో భారీగా పంట నష్టం సంభవిస్తున్న వేళ అసలు అకాల వర్షాలకు కారణం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏపీ తెలంగాణపై భూమధ్య రేఖ ప్రభావం పడడమే ఇందుకు కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మనం భూమధ్య రేఖను గమనిస్తే అక్కడ ప్రతిరోజు ఎండ, వాన రెండూ ఉంటాయి. ఉదాహరణకు ఇండోనేషియా, మలేషియా, పపువా న్యూగినియా లాంటి దేశాల్లో ప్రతిరోజు ఎండ, వాన పడుతూ ఉంటుంది. ఎందుకంటే భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నెట్టి నిలువుగా పడతాయి. దాంతో తీవ్రమైన ఎండలుండి తద్వారా నీటి ఆవిరి ఎక్కువగా ఉంటుంది. అది మేఘాలుగా మారి ఆకాశంలోకి వెళ్లి తిరిగి వర్షంగా పడుతుంది. ఇలా సంవత్సరం అంతా అక్కడ వర్షాలు పడుతూనే ఉంటాయి. ఇప్పుడు దక్షిణ భారత్లోనూ అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎండలు పెరుగుతుంటే వానలు పెరుగుతున్నాయి. తెలంగాణ వాతావరణంలో 46% వరకు తేమ ఉంటుంది. తేమను బట్టి చూస్తే వర్షాలు తక్కువగానే ఉంటాయి, కానీ కురిసిన కొద్దిసేపు అల్లకల్లోలం సృష్టిస్తాయి. చాలా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే 39.5 అని చెప్పేసి అంటున్నారు, ఇంకా పెరగచ్చు అని చెప్పి కూడా అంటున్నారు. వాళ్ళు పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉక్కపాత కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఉదయం అయితే మేఘం వచ్చింది కానీ, మబ్బులు అవి వచ్చినాయి కానీ, ఇప్పుడైతే చాలా ఎండగా ఉంది, చాలా తీవ్రంగా ఉంది ఎండ. మార్చి నెలలో భూమధ్యరేఖ దగ్గర ఇన్వెస్ట్ 99S అనే అల్పపీడన వాతావరణం ఉంది. దానిలోని సుడిగుండం గంటకు 35 కిలోమీటర్లు తిరుగుతోంది. పైగా 2 తెలుగు రాష్ట్రాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇతర దక్షిణాది రాష్ట్రాలపై కూడా ఉంది. ఉదయం ఎండ ఉన్న చోట మధ్యాహ్నం వానలు, ఉదయం వర్షాలు కురిసిన ప్రదేశాల్లో మధ్యాహ్నం ఎండలు కాస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో పాటు ఈదురుగాలుల వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోంది. గాలి బరువు తగ్గడమే అకాల వర్షాలకు కారణమని అంచనా వేస్తున్నారు. సూర్యుడి వేడి భూమిపై ఎక్కువగా పడుతున్న కొద్దీ గాలిలో తేమ తగ్గిపోతూ ఉంటుంది. తేమ తగ్గినప్పుడు గాలి తేలికైపోతుంది. దాంతో అది ఉరుకులు పరుగులు పెడుతుంది. దానికి అరేబియా సముద్రంలోని ఉపరితల ఆవర్తనం తోడవుతోంది. దాంతో గాలులు గిరగిరా తిరుగుతున్నాయి. అండమాన్ ప్రాంతంలో మరో ద్రోణి వాతావరణం ఉంది. అక్కడ కూడా గాలులు వేగంగా ఉన్నాయి. ఇలా ఎండల్లో వానలు, చల్లని గాలులు రావడం విచిత్ర వాతావరణ పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది. చందమామ ఆకర్షణ శక్తి వల్ల సముద్రాల నీరు అల్లకల్లోలమవుతోంది. భూతాపం కూడా సముద్ర నీరు ఆవిరయ్యేలా చేస్తోంది. ఈ పరిస్థితులన్నీ కలిసి వాతావరణంలో విపరీత మార్పులకు కారణమవుతున్నాయి.
వర్షాలు పడితే ఎండ నుంచి రిలాక్స్ లభిస్తుంది. వర్షాలతో పాటు ఎండలు కూడా ఎక్కువేనని రియల్ టైం లైవ్ డేటా చెబుతోంది. రోజువారీ 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల మరి కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. ఒంటిమిట్టలో నమోదైన 42.3 డిగ్రీల సెల్సియస్ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిజానికి గతేడాది ఏప్రిల్లో కాస్త చల్లని వాతావరణం ఉంది. మే, జూన్, జూలైలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడు మార్చ్ పరిస్థితులు చూస్తే గతేడాది వాతావరణం పునరావృతం అవుతుందని అనుమానిస్తున్నారు. సముద్ర తీరానికి కాస్త దూరంగా ఉండే రాయలసీమలో కూడా కోస్తా పరిస్థితులే ఉండడం గమనించదగిన అంశం. పైగా ప్రీ మాన్సూన్ వాతావరణం ముందే వచ్చిందని వెదర్ డిపార్ట్మెంట్ చెబుతోంది. భూమి మీద వేడి వాతావరణంతో పాటు అదే టైంలో వాతావరణంలో తేమ ఇందుకు చక్కని ఉదాహరణలని చెప్పుకోవచ్చు. మరోపక్క ఎల్నినో కూడా తెలుగు రాష్ట్రాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వర్షాలు పడుతూ విచిత్ర వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ మే, జూన్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండబోతున్నాయి. వడగాలులు పెరుగుతాయి. వర్షపాతం తగ్గి సాధారణం కంటే తక్కువ నమోదవుతుంది. ఖరీఫ్ పంటలకు నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉంది. పంటల దిగుబడి కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈసారి మే నెల మధ్యలోనే పంటలు మొదలు పెట్టాలని ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్ర రైతులకు సూచించింది. ఈ ఏడాది సాగు, తాగునీటి కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. పొడి వాతావరణంతో కరువు పరిస్థితులు తలెత్తుతున్నాయి.